పల్లవికి సడన్ గా పాము కాటేస్తే తనకేమైపోయిందోనని చాలా భయపడిపోయాను. ఏవి కాకూడదని మనసులోనే ఆ దేవుణ్ణి కూడా వేడుకున్నాను. ఇంత చేస్తే మాకు దక్కిన గౌరవం ఇదా? ఆ కాంపిటీషన్ లో మీకు శత్రువులు ఎవరూ లేరా? మీరు ఓడిపోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరూ లేరా? వాళ్ళు ఈ పని చేయించారు అని ఎందుకు ఆలోచించట్లేదు మీరు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారే? మనం ఇప్పుడేం చేసినా ఇంట్లో వాళ్ళు అస్సలు నమ్మరు. అదే గుండమ్మ ఏం చెప్పినా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. మనకి మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి మనల్ని ఇలా దోషులు చేయడానికే చూస్తారు. అమ్మా తల్లి, నీకో దండం. మా బేబీ చెప్పినట్టు నీకు మేమిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, మేమిప్పుడే వెళ్ళిపోతాం. పదవే పద. వైష్ణవి, పూర్తిగా నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఎలా నిందలు వేస్తావు గుండమ్మా? అత్తయ్య, నిందలు కాదమ్మా, వీడియో మీరే చూశారు కదా. ఏముందిరా ఆ వీడియోలో? ఎవడో వచ్చేదో పలకరించాడు, వాడెవడో మాకు తెలియదంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నట్టు వాడితో కలిసి ట్రావెల్ చేసినట్టు గాని ఎక్కడా వాళ్ళు లేరు కదా. ఇదంతా వాళ్లే చేయించారని ఎలా చెప్పగలవురా? నువ్వు చెప్తుంది నిజమేనని ఎలా అనుకోమంటావురా? వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ కాంపిటీషన్లో మీరు గెలవకూడదు అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. ఇలా ఆధారాలు లేకుండా నిందలు వేయడం ఎవరికీ మంచిది కాదు రాది.